అటవీ శాఖ అధికారుల సరికొత్త నిబంధనలు 150 రైతు కుటుంబాలను రోడ్డున పడేశాయి. మంచిర్యాల జిల్లా అస్నాద గ్రామంలో దాదాపు 500 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిదని ఆదేశాలు జారీ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములను నిబంధనల పేరుతో ఇప్పుడు లాక్కోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అన్నదాతలు సమస్యల వలయంలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ అందక రైతు భరోసా లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యవసాయ అటవీ శాఖ అధికారులు సరికొత్త రూల్స్, అనాలోచిత నిర్ణయాలు రైతులను ఆగంచిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో అటవీ శాఖ అధికారుల నిబంధనలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. చెన్నూర్ మండలంలోని అస్నాద గ్రామంలో గత 60 ఏళ్లుగా దాదాపు 150 కుటుంబాలు సుమారు 500 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, వ్యవసాయం చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకెళ్లినా చెన్నూరు అటవీ శాఖ అధికారులు వినిపించుకునే పరిస్థితుల్లో లేరని రైతులు చెప్తున్నారు. 60 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న మమ్మల్ని అడ్డుకుని దౌర్జన్యం చేయడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. రివాన్ డిపార్ట్మెంటు భూమి 582లో ఒక 120 కుటుంబాలకు లాభాన్ని పట్టాలు ఇచ్చిండ్రు. లోన్లు తెచ్చుకుంటాను. అంతా నిరుపేద కుటుంబానికి చెందినోళ్ళు. ప్రతి కుటుంబానికి బోరు బావి వేసుకున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఈ భూములు మాయి అది మా మైసూరు భూములని వస్తుంది, కానీ అవి కావు, అసలుకే కావు. 1970 నుంచి పట్టాలు ఇచ్చిండ్రు. భూములలో అడ్లు అలకనిస్తలేరు, పత్తులు పెట్టనిస్తలేరు. కావున దయచేసి మా భూములకు అడ్డు రావద్దు. ఇప్పటి కావు, వెనకడి భూములు, 3 తరాల భూములు. 1972 నుంచి పట్టాలు ఇచ్చిండ్రు. అప్పటి నుండి మేము పొలాలు చేసుకుంటా మా జీవనం గడుపుతాం. గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లాంటి లేదు. ఫారెస్ట్ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు, ఇక్కడికి పశువులను రానిస్తలేరు, తుమ్మలు చదువుతానంటారు. అన్ని రకాల ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతారు. అందరికి మేము దయచేసి చెప్తాం, మా భూములకు రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, వెనకటి నుంచి చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తీసుకుంటున్నామని, ఇప్పుడు ఆ భూములపై మీకు హక్కు లేదని చెప్పడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సీజన్లో విత్తనాలు పెట్టొద్దని FDO ఆదేశాలు జారీ చేశారని, రైతులు భూమి దగ్గరికి వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లవన్ పట్టాలు ఇచ్చినాక మేము కరెంటు తెచ్చుకున్నాం, కరెంటు లైన్ గుంజుకున్నాం, బోరు బావులు వేసుకున్నాం, మాకు రుణమాఫీలు పడతాయి, రైతు బంధు ఇస్తాంది, మాకు అన్ని తీర్లు వస్తాయి. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీ భూములలో పోవద్దు, మీ కాదు భూములు మాయి, మా భూములు అని మమ్మల్ని బెదిరిస్తారు. మేము అందరం పేద రైతులం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరి మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఇప్పుడు భూములు పోయినాక మా బతికేంది? 1954 ఇచ్చిండ్రు, 62లో ఇచ్చిండ్రు, 72లో ఇచ్చిండ్రు. దాదాపు 120 మందికి పట్టాలు ఇచ్చిండ్రు. అందులో దాదాపు 270-300 ఎకరాలు పట్టాలు ఇచ్చింది వాళ్ళపై. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు మాకు గజెట్ వచ్చిందని చెప్పి ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ దాదాపు ఒక వారం 15 రోజుల నుంచి విత్తనాలు అలకనిస్తలేరు, పబ్లిక్ దగ్గర రానిస్తలేరు, మీరు రావద్దు అంటున్నారు, మా భూములు అంటున్నారు, వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని తరతరాలుగా సాగు చేసుకుంటున్న మా భూములపై మాకే హక్కు లేదనడం సరికాదని రైతులు చెప్తున్నారు. వ్యవసాయం తప్ప ఇతర జీవనాధారం లేని మాకు అటవీ శాఖ అధికారుల తీరుతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపరించాయన్నారు. గ్రామంలోని దాదాపు 150 రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల వేధింపుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం ప్రజా ప్రతినిధులైన రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.